హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో మనకు టెట్ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. ఇంకా 2-3 రోజుల నుంచి ప్రారంభమైపోతున్నాయి. సో మొదలు పేపర్ 2, ఆ తర్వాత పేపర్ 1 ఉంటుంది. సో మరి టెట్ డిఎస్సిలో స్కోర్ ఎక్కువ చేసే ఆస్కారం ఉన్న సబ్జెక్ట్ వచ్చేసి సోషల్ కంటెంట్. దాని మీద ఇప్పటివరకు చాలా క్లాసెస్ చేశాం. సో రెగ్యులర్గా ఫాలో అయి ఉంటే మీరు దాదాపు 15 మార్కులు అయితే ఈజీగా స్కోర్ చేసే కంటెంట్ ఇప్పటివరకు కవర్ చేశాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఖండాల గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆసియా, ఆఫ్రికా గురించి డిస్కస్ చేశాం. ఇప్పుడు ఈరోజు క్లాస్లో మిగిలిపోయిన ఖండాలు, సో యూరప్, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా మిగిలిపోయిన ఖండాల గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. చివరి వరకు చూడండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ 56 ఒకసారి చూడండి, కంటిన్యూయేషన్ ప్రీవియస్ క్లాస్కి. సో దీన్ని చూసే ముందు అది చూడని వారు ఉంటే అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో 56, యూరప్లో ఎత్తైన శిఖరం ఏది? సో మరి బ్లాంక్, గిట్టర్టెన్, ఓలం ఎస్, బెన్నెవిస్. సో మరి యూరప్లో ఎత్తైన శిఖరం వచ్చేసి బ్లాంక్ అనేది యూరప్లో ఎత్తైన శిఖరంగా మనం చూడవచ్చు. నెక్స్ట్ 57, వెసూవియస్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? సో మరి వెసూవియస్ అగ్నిపర్వతం వచ్చేసి మనకు ఇటలీలో ఉంటుంది. సో సి ఈజ్ కరెక్ట్. సో ఇప్పుడు టెట్కు అందరు చదువుకుంటున్నారు. సో ఈ టైంలో సబ్జెక్ట్ మొత్తం చదివే బదులు క్విక్ రివిజన్ లాగా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చదవాలి. సో మీకోసం క్విక్ రివిజన్ చేసుకునేటట్టు ఇంపార్టెంట్ బిట్స్ గల ఒక పీడిఎఫ్ అయితే మన దగ్గర ఉంది. ఖచ్చితంగా అది ఎగ్జామ్ ముందు చదువుకొని మీరు వెళ్తే డెఫినెట్గా ఒక 10 మార్కులు అయితే స్కోర్ చేసేటట్టు ఉంటుంది. ఒకసారి ఆ పీడిఎఫ్ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు తీసుకున్న క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. దాదాపు 74 పేజీలతోటి పీడిఎఫ్ ఉంది. 200 బిట్స్ ఉన్నా కానీ అప్ టు 400 బిట్స్ కవర్ అయ్యేటట్టు ఇది కంటెంట్ అయితే రాయడం జరిగింది. సో మనం ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటామో చదువుకొని, ఆ విధంగా తయారు చేసింది. ఎవ్రీ పాయింట్ ఇందులో ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ ముందు ఒకసారి ఈ పీడిఎఫ్ చదువుకొని వెళ్తే ఎక్కువ స్కోర్ అయితే చేయవచ్చు. సో 74 పేజెస్ అని అంటే దాదాపు ఎక్కువ కంటెంట్ ఇంటర్వల్ లెవెల్ వరకు అయితే కవర్ చేయడం అయితే జరిగింది. సో ఇందులో మీరు చూడవచ్చు అప్ టు 200 బిట్స్ ఇండిపెండెన్స్ వచ్చే వరకు గల ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇందులో ఉంటాయి. సో ఈజీగా మీరు ఇది చదవాలి. ఎందుకంటే స్కోరు ఎగ్జామ్ ముందు ఎంత రివిజన్ చేస్తే అంత ఎక్కువ స్కోర్ అవుతుంది ఇన్ని రోజులు చదివినా కానీ. సో ఏం లేదు, ఈ పీడిఎఫ్ కావాలనుకునేవారు జస్ట్ మన ఛానల్లో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ జాయిన్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఛానల్ మెంబర్ అయితే అవుతారు. సో జాయిన్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది, జాయిన్ ఫర్ మోర్ బెనిఫిట్స్ అండ్ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ జాయిన్ అవ్వని. సో ఇది జస్ట్ 59 రూపీస్ తోటి మీరు దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఈ పీడిఎఫ్స్ అనేవి అయితే లైఫ్ టైం ఉచితంగా, అంటే ఒక్కసారి 59 రూపీస్ తోటి మెంబర్షిప్ తీసుకుంటే ఎవ్రీ టైం కంటెంట్ మన ఛానల్లో ప్రిపేర్ అయిన వెంటనే మీకు ఛానల్ మెంబర్స్ అవుతారు కాబట్టి ఎప్పుడు ఫ్రీగా అయితే అందించడం జరుగుతుంది. వన్స్ 59 రూపీస్ ఫర్ లైఫ్ టైం. సో ఇప్పుడే ఇది పే చేసిన తర్వాత మీకు వెంటనే అయితే పీడిఎఫ్ అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ పీడిఎఫ్ సోషల్ కంటెంటే కాకుండా మీకు 2023కి సంబంధించి కరెంట్ అఫైర్స్ రౌండ్ ఆఫ్ పీడిఎఫ్ కూడా దాదాపు 500-600 బిట్స్ గల కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా పీడిఎఫ్ ఉచితంగా అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఒకసారి కరెంట్ అఫైర్స్ బిట్స్ చూద్దాం. ఇదే కరెంట్ అఫైర్స్ 2023 రౌండ్ అప్ డిఎస్సి 2024. అంటే టెట్ కాగానే మీరు డిఎస్సికి చదువుతారు కాబట్టి డిఎస్సికి 100% యూజ్ అవుతుంది. ఇప్పుడు గ్రూప్ 1 ఫిలిమ్స్ కూడా June 9th నాడు ఉంది, దానికి అలాగే గ్రూప్ 2, 3కి మనకి వస్తుంది. సో చూడండి ఎవ్రీ పాయింట్, అంటే అన్ని కాంపిటేటివ్ వరల్డ్ నుంచి ప్రతి పేపర్ నుంచి, న్యూస్ పేపర్స్ నుంచి, అన్ని ఆర్టికల్స్ నుంచి కవర్ చేసి రాయబడింది. చాలా హార్డ్ వర్క్ తోటి కూడుకుంది. ఇది 104 పేజెస్ ఉన్నాయి. దాదాపు ఇందులో మినిమం 600-700 బిట్స్ అయితే ఉన్నాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా గ్రూప్ 4 కానీ గ్రూప్ 1 ఫిలిమ్స్లో కానీ కవర్ చేసిన కంటెంట్ ఇది. మీరు అస్సలు డిసప్పాయింట్ గారు, ఖచ్చితంగా ఇది చదవాల్సిందే. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను, చాలామందికి ఉపయోగపడింది కాబట్టి. సో లేట్ చేయకండి, ఇప్పుడే జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోతే మీకు మెంబర్ అవ్వడం వల్ల పీడిఎఫ్స్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. సో క్లాస్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ 58 చూడండి. 58, అతి చిన్న దేశం ఏది? సో మరి అతి చిన్న దేశం మనకు తెలుసు, చాలాసార్లు విన్నాం. ఒకసారి దాని ఆన్సర్ ఏంది ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ 59, యూరప్ను ఆఫ్రికా నుంచి వేరు చేసే సముద్రం ఏది? సో మరి యూరప్ని ఆఫ్రికా నుంచి వేరు చేసే సముద్రం ఏది అని అంటే ఇక్కడ చూసుకుంటే మధ్యధరా సముద్రం. అటు యూరప్ ఇక్కడ పైన, ఇక్కడ ఆఫ్రికా. దీన్ని మనం చూసుకుంటే వేరు చేసేది మధ్యధరా సముద్రం అనేది వేరు చేస్తుంది. నెక్స్ట్ 60, ఫయోట్లు అంటే ఏమిటి? ఫయోట్లు అంటే ఏమిటి మరి? 60 యొక్క ఆన్సర్ ఒకసారి చూడండి. ఫయోట్లు అంటే ఇరుకైన, లోతైన, పొడవైన లోయలని ఫయోట్లు అంటారు. ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ ఇవి, రెగ్యులర్గా చదవాలి. సో ఇప్పటికైతే మనకు న్యూస్ పేపర్స్లో ఇస్తూ ఉంటారు సాక్షి భవిత అయిన నిపుణ అని. అందులో వచ్చే బిట్స్, కంటెంట్ బిట్స్ చదువుకోండి, రివిజన్ అవుతాయి. అందులో నుంచి వచ్చే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడా మీకు ఆ విధంగా ఉపయోగపడాలని, తెలవాలని ఇది సాక్షి ఎడ్యుకేషన్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 61, రష్యా ప్లాట్ఫామ్ అంటే ఏమిటి? 61 క్వశ్చన్. రష్యా ప్లాట్ఫామ్ అంటే తూర్పు మధ్య మైదాన ప్రాంతాన్ని రష్యా ప్లాట్ఫామ్ అంటారు. సో ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పొదల వంటి మొక్కలు 62. పొదల వంటి మొక్కలు ఏవి ఇందులో? 62 వచ్చేసి మాకీస్ని పొదల వంటి మొక్కలు అంటారు.
నెక్స్ట్ 63 యూరప్ ఖండంలో అతిపెద్ద నగరం ఏది? లండన్ అనేది యూరప్లో అతిపెద్ద నగరం. నెక్స్ట్ మంచి ఇనుప ఖనిజం లభించే దేశం ఏది అని అంటే స్వీడన్. స్వీడన్లో మనకు ఇనుప ఖనిజం మంచిగా లభిస్తుంది. నెక్స్ట్ 65 బాల్టిక్ సముద్రంలో కలవని నది ఏది? ఏది మరి? రైన్ అనే నది మనకు బాల్టిక్ సముద్రంలో కలవదు. నెక్స్ట్ 66 యుద్ధం ఒకసారి. ఐరోపా ఖండ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయని అంశం ఇది. చేయని అన్నాడు. సో క్వశ్చన్ మంచిగా చదవాలి. చేయని. సో మరి 66 ఆన్సర్ పైవేవి కావచ్చు, అంటే ఇవెవ్వి కూడా ప్రభావితం చెయ్యవి. ఒకసారి ఏంటో ఒకసారి చదువుకోండి ఇవి. నెక్స్ట్ 67 ఆసియా నుంచి యూరప్ను వేరు చేస్తున్న పర్వతాలు. సో ఆసియా యూరప్కి మధ్యలో పర్వతాలు అవి వేరు చేస్తాయి, బార్డర్లా ఉంటాయి. అవి ఏంటంటే యూరల్ పర్వతాలు. సో యూరల్ పర్వతాలు యూరప్ని ఆసియాని వేరు చేస్తున్నాయి. నెక్స్ట్ 68 7 దేశాల మధ్య నుంచి ప్రవహిస్తున్న అంతర్జాతీయ నది ఏది? చాలా ఇంపార్టెంట్ ఇది క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి డాన్యూబ్. ఈ డాన్యూబ్ అనే నది 7 దేశాల మధ్య నుంచి ప్రవహిస్తుంది, అంతర్జాతీయ నదిగా పిలుస్తారు. నెక్స్ట్ 69 యూరప్లో పొడవైన నది ఏది? ఏది మరి? వోల్గా నది అనేది యూరప్లో పొడవైనది, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 70 పో అనే నది ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది ఇది? ఇటలీలో ఉంది. ఇటలీకి పో అన్నట్టు ఇటలీలో ఉంది అన్నట్టు నది. 71 ఎట్నా అనే అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఎట్నా అగ్నిపర్వతం సిసిలీలో ఉంది. సో కొన్ని అగ్నిపర్వతాలు ఉంటాయి, ఏ దేశాలలో ఉంటాయని అడుగుతాడు మనకి. అవి ఖచ్చితంగా ఒక దగ్గర నోట్ చేసుకొని చదవండి. ఖచ్చితంగా ఇప్పుడు టెట్లో వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది అది. అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే అడగాడు ఈ విధంగా, మనకు జతపరచులాగా అడుగుతాడు. ఈ మధ్య అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు కాబట్టి ప్రతి కంటెంట్ చదవాల్సిందే. నెక్స్ట్ 72 శీతాకాలంలో ఎక్కువ చలి, వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు ఉండే శీతోష్ణ స్థితిని ఏమంటారు అని అంటే ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటారు. నెక్స్ట్ 73 యూరప్లో కేవలం 1% మాత్రమే అటవీ ప్రాంతం ఉండే దేశం ఏది? సో ఐస్లాండ్ అనేది 1% మాత్రమే అటవీ ప్రాంతం ఉంటుంది. నెక్స్ట్ 74 వచ్చేసి ఎగరలేని పక్షి అంటే పెంగ్విన్. మనకు తెలుసు పెంగ్విన్ ఎగరలేదు, రెక్కలు అయితే ఉంటాయి కానీ ఎగరలేదు. సో మిగతా అయితే ఎగురుతాయి. 75 అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం. ఇంతకుముందే ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. దీని ఆన్సర్ వచ్చేసి నార్వే. సో మరి సూర్యుడు ఉదయించే దేశం అంటే జపాన్ అని అన్నాం కదా ప్రీవియస్ క్లాస్లో, మరి అర్ధరాత్రి అంటే నార్వే. 76 యూరప్ క్రీడా మైదానంగా పిలిచే దేశం ఏది? సో ఏది? స్విట్జర్లాండ్. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇవి, కంటెంట్లో కూడా ఉంటాయి. 77 సప్తపర్వతాల నగరం ఏంది మరి? రోమ్ అనేది సప్తపర్వతాల నగరంగా పిలుస్తారు. 78 1000 సరస్సుల దేశం. 1000 సరస్సుల దేశం అని పిలువబడేది మనకు ఫిన్లాండ్. నెక్స్ట్ 79 ఆస్ట్రియా రాజధాని మనకు తెలుసు వియన్నా. నెక్స్ట్ 80 కాసినోలకు ప్రసిద్ధి చెందిన యూరప్ దేశం ఏది అని అంటే మొరాకో. మొరాకో కాసినోలకి చాలా ప్రసిద్ధి. నెక్స్ట్ 81 యూరప్లో ఎక్కువగా ఉపయోగిస్తున్న వ్యవసాయ విధానం ఏది? సో మిశ్రమ వ్యవసాయం ఎక్కువగా ఉంది యూరప్లో. నెక్స్ట్ గోధుమ పంటకు అనుకూలమైన శీతోష్ణ స్థితి ఏది అని అంటే మధ్యధరా ప్రాంతపు శీతోష్ణ స్థితి చాలా అనుకూలం దీనికి. నెక్స్ట్ 83 రై అనే ధాన్యంతో ఏమేమి తయారు చేస్తారు అని అంటే దీనికి ఆన్సర్ 83 మద్యం, రొట్టెలు తయారు చేస్తారు రై అనే ధాన్యంతో. నెక్స్ట్ 84 యూరప్ ప్రజల ప్రధాన వృత్తి ఏది? ఏది మరి యూరప్ ప్రజల ప్రధాన వృత్తి? పశు పోషణ అనేది ప్రజల ప్రధాన వృత్తి. నెక్స్ట్ 85 మెరినో జాతి గొర్రెలకు ప్రసిద్ధి చెందిన దేశం ఏది అని అంటే ఇందులో 85 ఆన్సర్ స్పెయిన్ అనేది ఈ గొర్రెలకు ప్రసిద్ధి. నెక్స్ట్ రూర్ లోయ ఏ దేశంలో ఉంది? రూర్ లోయ వచ్చేసి జర్మనీలో ఉంటుంది. నెక్స్ట్ 87 ఇటలీలో దొరికే కరారా అంటే ఏమిటి? చాలా ఇంపార్టెంట్ ఇది. ఇటలీలో దొరికే కరారా అని అంటే పాలరాయి. పాలరాయిని కరారా అని పిలుస్తారు. ఇటలీలో ఫేమస్ అన్నమాట అది. నెక్స్ట్ 88 చూడండి, ప్రపంచంలోకెల్లా అత్యధిక రోడ్ల సాంద్రత ఏ దేశంలో ఉంది? అంటే వరల్డ్లోనే రోడ్ల సాంద్రత అధికం ఎక్కడ? ఆన్సర్ వచ్చేసి నెదర్లాండ్స్లో అధికంగా ఉంది. నెక్స్ట్ 89 లివర్పూల్ అనే రేవు నగరం ఏ దేశంలో ఉంది? సో ఈ రేవు నగరం పోర్ట్ ఏరియా ఇది ఎక్కడ ఉంది? లివర్పూల్ అంటే బ్రిటన్లో ఉంది. నెక్స్ట్ 90 ఇంగ్లీష్ ఛానల్ అడుగున నిర్మించిన సొరంగ మార్గం ఏ దేశాలని కలుపుతుంది? చాలా ఇంపార్టెంట్. ఇంగ్లాండ్ని, ఫ్రాన్స్ని కలుపుతుంది ఈ సొరంగ మార్గం. నెక్స్ట్ 91 తాష్కెంట్ ఏ దేశానికి రాజధాని? ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ అతి లోతైన మంచినీటి సరస్సు ఏది అని అంటే బైకాల్ సరస్సు. సో ఇక్కడ లోతు, మంచినీరు, సో ఈ రెండు వర్డ్స్ గుర్తుంచుకోవాలి. సో బైకాల్ ఈజ్ కరెక్ట్. 93 భూమి శీతల ధృవంగా పిలువబడేది ఏది? సో మన 93 ఆన్సర్ మనం చూసుకుంటే వెర్కోయాన్స్. ఇక్కడ చాలా కూల్ ఉంటుంది ధ్రువ ప్రాంతాలలో కాబట్టి దీన్ని వెర్కోయాన్స్ భూమి శీతల ధృవంగా పిలుస్తారు. నెక్స్ట్ 94 మాస్కో నగరం ఏ నది ఒడ్డున ఉంది? రష్యా రాజధాని అయిన మాస్కో ఇది ఏ నది ఒడ్డున ఉంది అంటే మనకు చూసుకుంటే సంథింగ్ మాస్కో అని ఇవ్వడం జరిగింది. మరి నది పేరు కూడా మాస్కోనా కాదా ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకొని కామెంట్ చేస్తాను ఇది. 95
అన్నీ అతిగా ఉండే ఖండం అంటే ల్యాండ్ ఆఫ్ సూపర్లేటివ్స్ అధికంగా ఉంటాయి, ప్రతిదీ కూడా అధికంగా ఉంటాయి దక్షిణ అమెరికాలో. అంటే ఆ పక్షులు కానీ అక్కడ వ్యవసాయ పంటలు పండే విధానము, అక్కడ పక్షుల తీరు, సో ఇక్కడ వాతావరణ స్థితి అన్నీ అధికంగానే ఉంటాయి అన్నమాట. సో ల్యాండ్ ఆఫ్ సూపర్లేటివ్స్ అంటారు దక్షిణ అమెరికాని. సో ఇప్పుడు నెక్స్ట్ ఉత్తర అమెరికా ఖండానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ప్రతి ఖండం గురించి కవర్ అవుతుంది. సో ఇదే కాకుండా ఇంతకుముందు నేను చూపించిన పీడిఎఫ్ ఖచ్చితంగా పొంది చదవండి. టైం ఎక్కువ లేదు, 2 రోజులే ఉంది పేపర్ 2 చాలు కావడానికి. సో డెఫినెట్గా పీడిఎఫ్ పొంది చదువుకుంటే ఈజీగా స్కోర్ చేయవచ్చు. చాలామందికి ఉపయోగపడింది కాబట్టి డిలే చేయకండి, జాయిన్ అయిపోండి. నెక్స్ట్ 96, ఆసియా ఉత్తర అమెరికా ఖండాలను వేరు చేసే జలసంధి ఏది అని అంటే దీని ఆన్సర్ బేరింగ్. బేరింగ్ జలసంధి ఆసియాని ఉత్తర అమెరికాని వేరు చేస్తుంది. సో మనం ఇండియన్ మ్యాప్లో చూసుకుంటే ఇక్కడ ఆసియా ఉంటే రివర్స్ మనకు అటు సైడు మనకు అమెరికా కనిపిస్తుంది, కానీ మధ్యలో మొత్తం జలసంధులు పసిఫిక్ సముద్రం, అందులో జలసంధి ఉంటుంది, బేరింగ్. నెక్స్ట్ 97, అమెరిగో వెస్పుక్కి ఏ దేశానికి చెందినవాడు? సో మన 97 ఆన్సర్ మీరు చూసుకుంటే ఇటలీకి చెందినవాడు ఈయన. నెక్స్ట్ అతిపెద్ద అగాధ ధరి ఏది? 98, దీని ఆన్సర్ కొలరాడో అనేది అతిపెద్ద అగాధ ధరిగా మనం చూడవచ్చు. నెక్స్ట్ 99 చూడండి, నయాగారా జలపాతం ఏ ఖండంలో ఉంది? సో మరి ఎక్కడ ఉంది అంటే ఉత్తర అమెరికాలోనే ఉంటుంది. నెక్స్ట్ 100th బిట్, కాగితం ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన దేశం కెనడా. సో నెక్స్ట్ ఉత్తర అమెరికాలో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా పిలువబడేది మాంట్రియాల్ అనేది ప్రధాన పారిశ్రామిక కేంద్రం. నెక్స్ట్ 102, సో ఖండాల గురించి అడిగే ఛాన్స్ ఉంటే ఈ క్వశ్చన్స్ అడగవచ్చు కాబట్టి ఒకసారి ఖచ్చితంగా చూడాలి, ప్రీవియస్ క్లాస్ కూడా వినకపోతే వినండి. నెక్స్ట్ 102, ఉత్తర అమెరికాలో ముఖ్యమైన ప్రయాణ సాధనం వచ్చేసి విమానం, మెయిన్గా అదే వాడతారు. నెక్స్ట్ గోధుమలను అధికంగా ఉత్పత్తి చేసే దేశం చైనా. నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత రద్దీ ఉండే కెనడీ విమానాశ్రయం ఎక్కడ ఉంది అని అంటే ఆఫ్కోర్స్ న్యూయార్క్లో ఉంటుంది. నెక్స్ట్ అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? సో ఏది మరి అతిపెద్ద మంచినీటి సరస్సు? సుపీరియర్. మరి లోతైన మంచినీటి అంటే బైకాల్, పెద్దది అని అంటే మనకు సుపీరియర్. సో పెద్ద సుపీరియర్ అలా గుర్తుంచుకోండి. సో ఇప్పుడు దక్షిణ అమెరికా చూద్దాం. 106, పొడవైన పర్వత శ్రేణులు ఇందులో ఏవి? ఆల్సా, రాకీ, యాండీస్, మనకు అపలేచియన్. సో మరి ఏది ఇందులో పొడవైన పర్వత శ్రేణులు అని అంటే 106 యాండీస్. యాండీస్ అనేవి చాలా పొడవుగా ఉంటాయి. నెక్స్ట్ 107, లాటిన్ అమెరికా ఏ దేశాలతో కూడి ఉంది? సో లాటిన్ అమెరికా అంట మనం లాటిన్ అర్థం ఒకసారి చూసుకుంటే దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, మెక్సికో. సో సీజ్ కరెక్ట్. లాటిన్ అంటాం, అసలు దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, మెక్సికో ఈ ప్రాంతాలన్నింటిని కలిపి లాటిన్ అమెరికాగా పిలుస్తారు. ప్రీవియస్ క్వశ్చన్ అడగవచ్చు ఇది. నెక్స్ట్ 108, అతిపెద్ద నది ఏది? కింది వాటిలో అతిపెద్ద నది నైలువా, హోయాంగ్ హోనా, మిసిసిపియా, అమెజానా? సో మరి ఇందులో అతి పెద్ద నది వచ్చేసి అమెజాన్. నెక్స్ట్ 109, అతి ఎత్తైన జలపాతం ఏది? నయాగారా, జోగ్, ఏంజల్, విక్టోరియా. సో మరి అతి ఎత్తైనది అంటే ఏంజల్ జలపాతం. సో నెక్స్ట్ దక్షిణ అమెరికా పర్వత ప్రాంతాల్లో బరువులు మోసే జంతువు ఏది? లామా, పూమా, ఆర్మడిల్లో, బోయే. సో మరి ఏది బరువులు మోసే జంతువు పర్వత ప్రాంతాల్లో దక్షిణ అమెరికాలో అంటే లామా అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 111, ప్రపంచంలోనే ఎత్తైన రైలు మార్గాలు గల దేశం ఏది? సో ఎత్తైన రైలు మార్గాలు అన్నమాట. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకు చిలీలో ఉంటాయి ఎత్తైన రైలు మార్గాలు అంటే పర్వత ప్రాంతాలలో. నెక్స్ట్ 112 చూద్దాం. క్రింది వాటిలో సరైనది ఏది? ఒకసారి చూడండి, ఆప్షన్ చదువుదాం ఒకసారి. దక్షిణ అమెరికాని పక్షి ఖండం అని పిలుస్తారు. సో కరెక్ట్ ఇది. అన్నీ అతిగా ఉండే ఖండం అంటే దక్షిణ అమెరికా, ఇంతకుముందు చూసాం, కరెక్ట్. దక్షిణ అమెరికా విషయంలో సూర్యుడిని అనుసరించి వర్షం అనే లోలోక్తి సత్యం. సో సూర్యుని అనుసరించి వర్షం అట. సో ఇది కూడా కరెక్ట్. సో పైవన్నీ కరెక్ట్. సో ఇటువంటి క్వశ్చన్స్ అడగవచ్చు ఎక్కువ టెట్ డిఎస్సిలో, ఇసుంటియే చదువుకోవాలి. నెక్స్ట్ 113, అటకామా ఎడారి ఏ ఖండంలో ఉంది? సో మరి ఏ ఖండంలో ఉంది అటకామా ఎడారి అని అంటే 113 చూసుకుంటే మనం దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకు దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా. సో అటకామా ఎడారి దక్షిణ అమెరికాలో ఉంటుంది. నెక్స్ట్ 114, ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో అగ్రగణ్యమైన దేశం వచ్చేసి బ్రెజిల్ అనేది టాప్లో ఉంటుంది. సో ఇదండి మనము ఈరోజు మరియు నిన్న సో 2 క్లాసెస్ మనం ఖండాల గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసేసాం. ఎవరైనా చూడని వారు ఉంటే ఆ ఫస్ట్ క్లాస్ ఈ సెకండ్ క్లాస్ చూసుకోండి. ఖండాల గురించి అడిగే ఆస్కారం ఉంటే ఈ క్వశ్చన్లు అయితే రావచ్చు. సో ఈ క్లాస్ అయితే ఉపయోగకరంగా అనిపిస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ అవ్వండి. సో మెయిన్గా ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, ఇంతకుముందే మనం కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అలాగే సోషల్ కంటెంట్ పీడిఎఫ్ చూపించడం జరిగింది.
కంటెంట్ పీడిఎఫ్ ఇది మీరు చూసుకోవచ్చు. ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో ఇందులో మీరు చూసుకోవచ్చు. ఐఎన్సి సమావేశాలు, రౌలట్ చట్టాలు, చంపారన్ సత్యాగ్రహం. సో ఇది చాలా ఇంపార్టెంట్, అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా ఇప్పుడే జాయిన్ అయిపోయి అయితే మీరు పొందండి. సో ప్రతి పాయింట్ ఇక్కడ మనకు అతివాద యుగం, మితవాద యుగం, అందులో ఉన్న ముఖ్యమైన నాయకుల్ని వారి కాలంలో జరిగిన ముఖ్యమైన విషయాల్ని పాయింట్ వైజ్గా వారి పేరు వైజ్గా కూడా ఇవ్వడం జరిగింది. డీటెయిల్డ్గా మంచిగా వర్గీకరించి తయారు చేసిన పీడిఎఫ్ ఇది. డెఫినెట్గా అయితే ఉపయోగపడుతుంది, ఉపయోగించుకోండి. సో దీంతో పాటు నేను కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా దాదాపు 600-700 బిట్లని మీకు అందించబోతున్నాను. విధంగా ఉంటాయి, ఒకసారి చూడండి. సో ఇది కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్. ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ తోటి ఇది చేయడం జరిగింది మీకు. సో ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ రెండింటిని పొందాలంటే ఏం లేదు, ఇంతకుముందే ఇప్పుడే చెప్పాను, ఒకసారి చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ పక్కన మీరు జాయిన్ అనేది ఒకైతే ఆప్షన్ కనిపిస్తుంది. లేదంటే నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్ జాయిన్ అనే ఆప్షన్ లింక్ పెడతాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. వన్స్ ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది, జాయిన్ ఫర్ మోర్ బెనిఫిట్స్, ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అండ్ జాయిన్ అవ్వని. సో దీన్ని క్లిక్ చేసేస్తే మీరు ఈజీగా ఎర్లీ యాక్సెస్ టు న్యూ వీడియోస్, ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అనేది పొందవచ్చు. సో ఇది 59 రూపీసే. మీరు ఒకసారి తీసుకుంటే లైఫ్ టైమ్గా అయితే అన్ని ఫ్రీగా అయితే అందించడం జరుగుతుంది. వన్స్ మెంబర్షిప్ తీసుకోండి, అన్ని ఫ్రీగా అయితే పొందవచ్చు. థ్యాంక్ యూ. కంటెంట్ కనుక నచ్చినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టెట్ అండ్ డిఎస్సి ప్రిపరేషన్. దిస్ ఈస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. జై హింద్.